సంవత్సరం ఉగాదికి కర్ణాటక నుంచి భక్తులు విపరీతంగా శ్రీశైలానికి వస్తారు. దట్టమైన నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని ఎంతో ఆనందంగా ఈ యాత్ర చేస్తారు. కర్ణాటక భక్తులు శ్రీ భ్రమరాంబిక తల్లిని వారి ఆడపడుచుగా కొలుస్తారట. ప్రతి సంవత్సరం శివరాత్రి అయిపోగానే వారి ఇళ్లకు తాళాలు పెట్టి పసుపు కుంకాలు తీసుకుని కాలినడకన శ్రీశైలం చేరుకుని అమ్మవారికి వారు తెచ్చిన పసుపు కుంకాలు సమర్పిస్తారు. శ్రీశైల చరిత్ర మనం ఒకసారి చూసినట్లయితే గనక కర్ణాటక భక్తుల పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉందని చెప్పాలి. మహాభక్తులుగా ప్రధాన దేవాలయంలోనే వీరి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు అంటే వారి భక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి, సిద్ధరామప్ప వీరి ముగ్గురు కూడా ప్రధాన దేవాలయంలో విగ్రహమూర్తులు ఉంటాయి. వీరి ముగ్గురు కూడా కర్ణాటకకి చెందినవారే. స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులు వివిధ రకాలుగా వస్తారు. నార్మల్గా పాదయాత్ర చేసుకుంటూ వచ్చేవాళ్ళు కొందరైతే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది కావళ్ళు మోసుకొస్తారు. కొంతమంది నిలువు కర్రలను కాళ్ళకు కట్టుకుని ఆ కర్రల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుని వస్తారు. శ్రీశైలానికి చేరుకున్న తర్వాత మేళ తాళాలలో స్వామి అమ్మవార్లను సేవించుకుంటారు. ఈ వీడియో ఫుటేజ్లో మీరు కూడా చూడండి. మండు టెండలో కూడా శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీశైలం చేరుకున్న భక్తులు ఎంత ఆనందోత్సాహాలతో మేళ తాళాలతో స్వామివారిని సేవించుకోవడానికి వెళ్తున్నారో. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.